वही అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రంజాన్ మాసం యొక్క ప్రతిష్టమైన భారీ ఇఫ్తార్ విందుకి ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాయల్ ఫంక్షన్ ప్యాలెస్లో జరిగింది. కాబట్టి ఒక్కసారి దీనికి హాజరైన కొలని హనుమంతరెడ్డి గారి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంతరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ చాలా చోట్ల ముస్లిం సోదరులతో పాటు మరి మిత్రులు చాలామంది ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం, వాటన్నిటికి కూడా మరి ఆహ్వానించడం, ఇది 4వ ఇఫ్తార్ విందుకి ఇక్కడికి రావడం జరిగింది. యువ నాయకులు ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ గారు, మరి మా మిత్రులు ప్రభాకర్ గౌడ్ గారి అల్లుడు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఇక్కడ మైనారిటీ సోదరులు చాలా ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. గాంధీనగర్ కానీ గురుమూర్తి నగర్ కానీ ఈ ప్రాంతంలో మైనారిటీ సోదరులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తూ, మమ్మల్ని ఆహ్వానించినందుకు, మమ్మల్ని చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు. స్థానికంగా ఉన్నటువంటి మైనారిటీ మిత్రులు, ముస్లిం మైనారిటీ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాతో పాటు పాల్గొన్నటువంటి గౌరీష్ గారు, మరి ప్రభాకర్ గౌడ్ గారు, సంజీవ్ రెడ్డి గారు, మన్నెరాజు గారు, శ్రీని గారు, శివ గారు, స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఫలావుర్ రెహమాన్, మరి శ్రీధర్, వెంకటేష్, మీ అందరికీ కూడా, మరి ఖాజాబాయి గారు, మీ అందరికీ కూడా అడ్వాన్స్గా ఈద్ ముబారక్ తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. పొద్దున్న నుంచి దాదాపు ఒక 4-5 మసీదుల్లో మరి ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ఇస్తున్నటువంటి రంజాన్ తోఫాలు కూడా మేము మరి అక్కడ ఉన్నటువంటి పేద మహిళలకు అందజేస్తున్నప్పుడు, ముస్లిం సోదరీమణులకు అందజేస్తున్నప్పుడు వాళ్ళ మొహంలో చాలా సంతోషం కల్పించింది. అది చూస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉండే. తర్వాత ఇప్పుడు 4వ ఇఫ్తార్. ఈ నెల మొత్తం కూడా మాకు పూర్తిగా బిజీగా ఆనందంగా గడుపుతూ ఉన్నాం. మరి మొన్ననే ఒక వారం రోజుల క్రితం ముస్లిం సోదరీమణులకు కుట్టు మిషన్లు ఇవ్వడం, ఆ తర్వాత ఒక 10 మందికి 50,000 వేల రూపాయలు వాళ్ళ బిజినెస్ కోసం పెట్టుబడులు కూడా మరి ముస్లిం మైనారిటీ సోదరీమణులకు ఇవ్వడం, ఆ తర్వాత ఒక 7 మందికి స్కూటీలు కూడా శాంక్షన్ అయినాయి చదువుకుంటున్నటువంటి ముస్లిం సోదరీమణులకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మైనారిటీస్ ఏదైతే ఇన్ని రోజులు నిరాశ నిస్పృహలకు లోనైనారో వారందరినీ కూడా మళ్ళీ ముందుకు తీసుకురావాలి, వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి, వాళ్ళందరినీ కూడా మరి అభివృద్ధిలోకి తేవాలని చెప్పి ఒక సంకల్పంతో వారు ముందుకు పోతూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారి గురించి అయితే మీకు తెలుసు, ఎప్పుడు వారు మాట్లాడినా మరి సెక్యులరిజం గురించి మాట్లాడతారు. సెక్యులరిజం ఉంటేనే ఈ ప్రపంచంలో మనుగడ ఉంటుంది, ఎక్కడైనా మంచి ఉంటుంది అనేది మరి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మతాల మధ్యలో, కులాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో ఎప్పుడు కూడా విభేదాలు సృష్టించదు. అందరూ సమానం అనేది పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మరి మీ ఆశీర్వాదం కూడా రేవంత్ రెడ్డి గారికి ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఒక చల్లని చూపు కూడా మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మైనారిటీ ప్రజలందరి మీద ఉంటుందని నమ్మకం, విశ్వాసంతో మీ అందరికీ మరొకసారి ఈద్ ముబారక్. థ్యాంక్ యూ.
రాయల్ ప్యాలెస్లో అత్యంత భారీ ఇఫ్తార్ విందుని డాక్టర్ ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ గారు గత 17 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో విశేషంగా సేవలు అందించి సుచిత్ర, కొంపల్లి మరియు చింతల్ ఏరియాలో విశిష్టమైన సేవలు అందించి ఇటీవల రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వారి ఇఫ్తార్ విందు 2500 మందికి ఏర్పాటు చేసిన సందర్భంగా ఒకసారి తన మాటల్లో తెలుసుకున్నాం. ఇఫ్తార్ ముందుగా అందరికీ కూడా రంజాన్ అడ్వాన్స్ శుభాకాంక్షలు. మనం ఎంతో పవిత్రంగా మన సోదరులందరూ కూడా ఈ రంజాన్ మాసాన్ని చాలా దీక్షగా ఎంతో కఠినంగా కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం తినకుండా ఉండి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది భారీగా వచ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసేది చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ ఉండే 20 నుంచి 30, 20 నుంచి 25 మస్జిద్లో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాన్ని చాలా విజయవంతం చేసేది చాలా సంతోషంగా ఉంది. అది అతిరథ మాదిరైన మైనంపల్లి హనుమంతరావు గారు, పురణ హనుమంతరెడ్డి గారు, శ్రీశైలం గౌడ్ గారు, నక్క ప్రభాకర్ గౌడ్ గారు, లోకల్ నాయకులు అందరూ వచ్చేసి కూడా మీ ఆహ్వానం మేరకు అందరూ వచ్చేసి ఎలాంటి సందేశం ఇస్తారు? ముఖ్యంగా మన జిల్లా స్థాయి నేతలు కానీ పెద్ద నేతలు అందరూ కూడా మైనంపల్లి హనుమంతరావు గారు కానీ, కూన శ్రీశైలం గౌడ్ గారు కానీ, పులాన్ హనుమంతరెడ్డి గారు కానీ, నక్క ప్రభాకర్ గౌడ్ గారు కానీ నా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మన ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు. మన శ్రీకాంత్ గౌడ్ గారు అన్న చేసిన ఇఫ్తార్ పార్టీ చాలా చాలా అంటే చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ చాలా అంటే డిఫరెంట్ మస్జిద్ నుండి అందరు ఇమామ్ సాబ్లు కానీ మదర్సా నుంచి రావడం కానీ జరిగింది. అన్న చేసిన ఇఫ్తార్ పార్టీలో మన మైనంపల్లి హనుమంతరావు అంకుల్ కానీ, మన నక్క ప్రభాకర్ గౌడ్, పున శ్రీశైలం గౌడ్ అన్న వాళ్ళందరూ రావడం జరిగింది. గ్రాండ్ సక్సెస్ఫుల్గా అయింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ ప్రోగ్రామ్ మనం గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. From all the Muslim community, we are very thankful to you. This program was a grand success and we wish you all the best. Thank you so much Anna. All the Qutbullapur constituency youth, we all are with you always forever, supporting you in everything. Thank you so much Anna.